చెక్కినట్టుకుంటే Hi, hello and welcome to KICK Kick. వెరీ గుడ్ సూపర్. ఆనవాయితీ ప్రకారం మీకోసం సామెత రాసుకొస్తాను, అది నేను మీకు చెప్తాను. మీరు గట్టిగా చెవుల్లోంచి రక్తం వస్తుంది, నాకు కూడా తెలుసు, అయినా తప్పదు, మీరు భరించాలి. ఉన్నాడు నాకు ఫ్రెండ్ రాజు, వాడికి మైండ్ లూజు. పడ్డాడు ఒక అమ్మాయి వెనకాల ఓ రోజు, ఆ అమ్మాయి తీర్చింది వాడి బూజు. ఇక అప్పటి నుంచి వాడి పని క్లోజ్. బలవంతం కొట్టారు, నాకు కూడా తెలుసు, చప్పట్లు అర్థమవుతోంది. ఎప్పటికైనా సరే ఆనవాయితీని ఆపేయాలని మా కవి గారికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ మన కిక్ షోలో 2 గ్యాంగులు. సో ఫస్ట్ గ్యాంగ్ రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందా. హలో నేకున్నా, హలో, హాయ్. వెరీ గుడ్, సూపర్ ఎంట్రీ ఇచ్చారు, చాలా మంచి మంచి డాన్స్ చేశారు. మీ ముగ్గురు వెళ్ళిపోతున్నా కూడా ఇంకా అమ్మాయి స్టెప్ ఫినిష్ చేసి మరి వెళ్ళింది. సో మీ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా భార్గవ్ ఫ్రమ్ ఈసీఎల్. మీ పేరు ఈసీఎల్? భార్గవ్, అది మిస్ అయ్యాను, సారీ. మీరు భార్గవ్ ఈసీఎల్ నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు ఈసీఎల్ లో? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతాను. బీటెక్ థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? సివిల్. బిల్డింగ్లు అవి ఉంటాయి, కొంచెం కష్టం, కానీ బాగా చదవాలి. సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా? లేవా? 6 ఉంటాయి సార్. సెమిస్టర్ కి 6 ఉంటాయని నాకు కూడా తెలుసు. నీకెన్ని మిగిలే అని అడుగుతా. ఎన్ని మిగలే అస్సలా తూచ్. సరే అయితే ఫోన్లో ఎందుకు అందరి ముందు. అటెండెన్స్ బానే ఉందా? బానే. టార్చర్ ఏం లేదు కదా? లేదు. జూనియర్స్ ఏమైనా ర్యాగింగ్ చేస్తున్నారా? లేదు, మానేసా. బంక్ కొడుతున్నారు బాగా? స్టార్ట్ చేసా. థర్డ్ ఇయర్ ఇప్పుడు నువ్వు మొదలెట్టావు, నేను నమ్మాలి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు? శిరీష, సైనిక్పురి నుంచి వచ్చాను. సైనిక్పురి. శిరీష, వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎందుకు అంతసేపు ఆలోచించావు? చాలా రోజులు అయిందా కాలేజ్ కి? ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ ఎంబీఏ. దాని తర్వాత జాబ్. సో చదువులు కాకుండా ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ బాగా పార్టిసిపేట్ చేస్తారా? సింగింగ్, డాన్సింగ్, సింగింగ్ అలవాటు ఉందా? రెడీ, 1. ఓకే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. యాక్చువల్లీ కరెంట్ సినిమాలో కూడా ఇలాంటిది ఒక సాంగ్ ఉండేది. సేమ్ కరెంట్ సినిమాలో సుశాంత్ ఇలాంటి సాంగే ఉండాలి, సేమ్ అలా ఉంది. బట్ వెరీ గుడ్, వెరీ నైస్. సో అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటారు మీరు పాటలు? కోపం వచ్చిన వేరే వాళ్ళు మీకు కోపం వచ్చినప్పుడు పాట పాడతారా? లేదు, నాకు ఇష్టమైనప్పుడు. మీకు ఇష్టమైనప్పుడు అలాగే పాడుకుంటూ ఉండండి. వెరీ గుడ్. మేడం? మై నేమ్ ఇస్ నాగమణి. నాగమణి, ఓకే. కేమ్ ఫ్రమ్ కోంపల్లి. హే నాగమణి ఫ్రమ్ కోంపల్లి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? సేమ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇద్దరు క్లాస్మేట్సా? ఫ్రెండ్సా? వెరీ గుడ్, సూపర్. సో మీకు సింగ్ లాంటివి డాన్స్ ఇందా చూసాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నా పేరు సురేష్. చలేస్తుంది భయ్యో, ఈ జాకెట్ చూస్తే నాకు చలేస్తుంది. నా పేరు సురేష్. ఐఎమ్ ఫ్రమ్ ఈసీఎల్. సురేష్? శివేష్. ఏ భలే పెట్టారు, శివేష్. ఎక్కడి నుంచి? ఈసీఎల్. ఇంజనీరింగ్ చదువు. థర్డ్ ఇయర్ కదా? థర్డ్ ఇయర్. ఎలా చెప్పాను? మీరు సివిల్ కదా? సిఎస్సి. ఓకే, చివరిలో మారుంటారు మీరు. వెరీ గుడ్, మీ నలుగురికి ఆల్ ది బెస్ట్. సో మీ గ్యాంగ్ కి ఒక సింక్ లో ఉన్నారు, ఇద్దరు ఒక కాలేజు, అందుకే మీ గ్యాంగ్ పేరు తానా గ్యాంగ్. ఓకే. తానా అంటే అమెరికాలో ఉన్న తానా కాదమ్మా, తానా తందానాలో తానా. ఓకే, సో మీరు తానా గ్యాంగ్ అయితే వాళ్ళు తందానా అవ్వాలి కదా, సో తానా తందానా అని కూడా పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్.
మీది కూడా సూపర్ గ్యాంగ్ వాళ్ళలాగే, ఎందుకంటే ఒక్కొక్కరు డాన్స్ ఒక్కరితో కూడా సింక్ లేకుండా భలే కుదిరింది. కానీ బాగా సింక్ ఏం కుదిరిందంటే ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా డాన్స్ చేశారు, ఇద్దరు అబ్బాయిలు బీభత్సంగా చేశారు. ఈ అబ్బాయి ఈ హ్యాండ్ 3 సార్లు, ఈ హ్యాండ్ 4 సార్లు కదిపాడు. సో మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్. ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. అప్పుడే ఇంత ఫాస్ట్ గా? హే, ఎంత యంగ్ ఉన్నావు. థ్యాంక్ యూ. ఓ పొగిడే అనుకున్నావా? సో డిగ్రీ ఫైనల్ ఇయర్ కాబట్టి కొంచెం నెక్స్ట్ జాబ్ సెర్చ్ అలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి కదా, అదే హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటాం. ఎంబీఏ ప్లాన్ చేస్తాను. ఎంబీఏ ప్లాన్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదా? No. ఏ సైకిల్ ఇంకా ప్రపోజ్ చేయలేదు ఇప్పటి వరకు? అస్సలు అస్సలు. ఎవరు నీకు కూడా ప్రపోజ్ చేయలేదు? అసలు నీకు గర్ల్ ఫ్రెండ్సే లేరు ఇప్పటి వరకు? అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు. మరి అదే నేను అడిగింది. సపోజ్ అన్నారు కదా మీరు, మళ్ళీ అది వేరు కదా, అది విడిగా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. ఉన్నారు, చాలా మంది ఉన్నారా? వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు? కవిత. కవిత. నేను రాగానే చెప్పా మీరు వస్తున్నారని, రాగానే చెప్పా. నేను ఇంటర్వ్యూలో చప్పట్లు కొట్టగానే అదే చెప్పా. కవిత. అమ్మాయి కాదన్నారు కదా. ఓకే. కవిత ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. అరే చిన్న చిన్న పిల్లల్ని ఏంట్రా మీరు డిగ్రీలో జాయిన్, ఏంట్రా మీరు అందరూ? కొంచెం ఎదగనివ్వండి వాళ్ళందరినీ. చెప్పమ్మా, నిన్ను కూడా స్కూల్లో అన్ని క్లాసులు చదివావా? మొత్తం అన్ని పూర్తిగా? ఎక్కడ డబుల్ ప్రమోషన్? 2 ఎక్స్ట్రా క్లాసెస్. 2 ఎక్స్ట్రా క్లాసులు కూడా చదివావు. చదివి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఉన్నావు. డేకి ఎన్నిసార్లు భోజనం చేస్తాను? ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు. ఎప్పుడు ఆకలిస్తే అంటే ఎన్నిసార్లు వేస్తుంది నీకు? డిపెండ్స్. డిపెండ్స్. చూసా, ఒక్క సమాధానం కూడా తినగా చెప్పలేదామా? సో కానీ బాగా తినాలమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. హరీష్ కుమార్. హరీష్ కుమార్. ఓకే. ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎక్కడ? సాయి శ్రీ డిగ్రీ కాలేజ్ ఈసీఎల్. ఈసీఎల్ లోనే. సో అన్ని ఇంటి దగ్గరే. సో బంకోట్ని అక్కడక్కడ తిరుగుతుంటారా? లేదు, బయటకు వెళ్తారా? మూవీస్ బాగా చూస్తావా? రిలీజ్ అయిన ఫస్ట్ డే చూసి అలవాటు ఉందా? ఇంట్లో ఎప్పుడు దొరకలేగా? మొత్తం హైదరాబాద్ అన్ని ప్లేసులు తెలుసుగా, తుప్పలు, ఐ మీన్ మొత్తం పార్కులు అన్ని, మొత్తం అన్ని ఐడియా ఉన్నాయి కదా. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. పాపా సుశీల. జ్యోతి. జ్యోతి. జ్యోతి ఏం చేస్తుంటారు? ఫైనల్ ఇయర్ డిగ్రీ. డిగ్రీ నాకు తెలుసు. బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారు మీరు. యా. మీకు కన్నడ కూడా వచ్చు? ఎలా వచ్చు? మాది అక్కడనే. మీది ఏ ఊరు? నేటివ్? ఉడిపి. ಉಡುಪಿ. ಸೊ ಉಡುಪಿ ಕರ್ನಾಟಕలో. ಕನ್ನಡ ಬರ್ತಾ ಇದೆ? ಬರ್ತಿದೆ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ. ಸಮೋಸಾಗಿದ್ರೆ ಬಿಸ್ಮಿಲ್ಲಾ ಬಾತಲ್ಲೇ. ಅದೆಲ್ಲ ಫುಡ್ ಐಟಮ್ಸ್ ಅಲ್ಲ. సో మీకు కన్నడ బావచ్చా? నాకు కూడా ఏమైనా నేర్పిస్తే నేను నేర్చుకుంటాను మా ప్రేక్షకుల మాట. అందరికీ స్వాగతం. ఏం చెప్దాం, మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ಎಲ್ರು ಹೇಗಿದ್ದೀರಿ? ಎಲ್ರು ಹೇಗಿರ್ತಾರೆ? ಎಲ್ರು ಹೇಗಿದ್ದೀರಿ? ಎಲ್ರು ಹೇಗಿದ್ದೀರಿ? ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ. ನಾನ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂದ್ರೆ ఎక్స్ప్రెషన్ అదేనా? ఓకే ఓకే. సో వీళ్ళు తానా, మీరు తందానా. ఓకే, వెరీ గుడ్. తానా తందానా కలిసి ఇప్పుడు ఆడతారు రచ్చ రంబోలా. సో తానా తందానా ఫస్ట్ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు. ఒకళ్ళు ఇక్కడ నుంచి చీటీ పైకి గట్టిగా చదువుతారు, అక్కడ ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని బయటికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారు. ఎవరా ఇద్దరు? క్లాక్ 120 చూపిస్తుంది. అయిపోయే లోపల మాక్సిమం బయటికి చెప్పడానికి ట్రై చేయండి. మీకు అస్సలు అర్థం కాదు ఆవిడ ఏం చెప్తుందో. రైట్? మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, సినిమా పేర్లు, సామెతలు, డైలాగులు, జంతువుల పేర్లు, తిను పదార్థాలు, తిట్లు అన్ని ఉంటాయి అందులో. రైట్? షూర్. ఓకే, హెడ్ ఫోన్స్ ఆన్. సో ఇప్పుడు మీకు 120 సెకండ్స్ టైం ఉంది. పాట స్టార్ట్ అయ్యాక మొత్తం మ్యాటర్ అర్థం అవుతుంది. చేతులు పాకెట్ లో కానీ బ్యాగ్ కానీ పెట్టుకోండి. రైట్? ఓకే, మ్యూజిక్. ఎక్స్ప్రెషన్ మారుతుంది మ్యూజిక్ హ్యాపీగా. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అంతా? ఏమి వినిపించట్లేదు. ఏంటి? ఏమి వినిపించట్లేదు. ఓకే ఓకే, షుగర్ తక్కువైందంట టీలో. సో 120 సెకండ్స్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్. ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు, ఇక్కడ ఉన్నవి ఏవి చూపించొద్దు, చేతులు వాడద్దు. 3, 2, 1 గో. శివరంజని రాగం. శివరంజని రాగం. శివ. శివ. రంజిని. 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 శివ. రంజిని. శివశక్తి. శివరంజని రాగం. అగరబత్తులు. శివరంజని. శివరంజని. శివనంది. రంజిని. శివలక్కి. శివరంజని. 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 రాగం. శివరంజని. శివరంజని రాగం. రాగం. శివరంజని. శివరామకృష్ణ. శివరంజని రాగం. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే. చుక్కుబుక్కు చుక్కుబుక్కు రైలే. చుక్కుబుక్కు 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 రైలే. చూడు ముచ్చట. కన్ను గీటుగా. కన్ను గీటుగా. గీటకు.
కన్ను గీటకు. కళ్ళు కన్ను గీటకు. కళ్ళు కలుపు కన్ను గీటకు కన్ను కన్ను కళ్ళు కలుపు కన్ను కొట్టు కన్ను గీటకు కన్ను కొట్టు కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందా కోతి మూక కోడి ముందా కోతి మూక కోడి కోడి పుంజు కోడి కోడి పెట్ట కాకి రెట్ట. కోడి ముంజా కోడి పెట్ట కోడి ముందా? సారీ ఆ. కోడి ముందా గుడ్డు కోడి ముందా మూత పోలియో చుక్కలు. పోలియో చుక్కలు పోలియో పోలీస్ పోలియో పోలియో చుక్కలు డు పోలీసోడు పోలియో వచ్చింది పోలియో చుక్కలు తాగుబోతు. తాగుబోతు తాగడు మూతలు తాగుబోతు తాగుబోతు ప్రభుదేవా. ప్రభుదేవా ప్రభుదేవా సో మొత్తం 7 చీటీలు ఆవిడ పైకి చదివింది. అందులో ఒకటి ప్రభుదేవ చెప్పలేదు. తాగుబోతు బాగా చెప్పావు, పనికొచ్చేది అది. పోలియో చుక్కలు పోలియో చెప్పావు, చుక్కలు చెప్పలేదు. సగం పాయింట్స్ కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడి వరకు చెప్పావు. కన్ను గీటకు అర్థం అవ్వలేదు నీకు. చిక్కుబుకు రైలే అస్సలు చెప్పలేదు. శివరంజని రాగంలో శివరంజని చెప్పావు, రాగం చెప్పలేదు. ఓకే, సో ఓన్లీ 1 రైట్ ఆన్సర్, 100 పాయింట్స్. సో తానా అలా ఆడితే మరి తందానా ఎలా ఆడాలి? బాగా ఆడాలి కదా. సో మీ ఉద్దేశంలో మీరు ఎంత స్కోర్ చేస్తారనుకుంటారు? 400. వాళ్ళు 400 చేస్తారంట. ఓకే సరే, మీరు కనుక 400 చేస్తే మీరు వాళ్ళకి ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వచ్చు. ఫైన్ ఒకవేళ వాళ్ళు 400 కంటే లేకపోతే తక్కువ మేము ఇవ్వచ్చు. మీరు ఇవ్వచ్చు. Okay. ఓకే, Fine. సో ఎవరా ఇద్దరు మీ దాంట్లో? ఎవరు పాటలు వింటారు, ఎవరు చీటీ చెప్తారు? పాటలు ఆమె వింటేనే చిట్టి చెప్తాను. నువ్వు దా, నేను దింపుతా అక్కడ. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గా 120 సెకండ్స్ క్లాక్ ఉంది అక్కడ. అండ్ ఇప్పుడు మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. తగ్గిపో టాబ్లెట్స్ వాడదాం. ఓకే నో ప్రాబ్లం. చేతులు బ్యాక్ సైడ్ పెట్టు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ముళ్ళపంది. ఉల్లా పంది ముల్ల పంది పేడ మూతి వెదవా. పేడ పెండ పేడ పేడ మూతి బుద్ధి మూతి ఉంది మూతి వెదవ పేడ మూతి వెదవ గంటివా వెదవ విధివా వేదవ పేడ వేదవ మూతి వెంటవా పేడ మూతి వెదవ వెదవా పేడ మూతి వెదవా నచ్చవరా రాజా. నచ్చావురా నా చావురా నచ్చావురా తిట్టావురా చోళీకే పిచ్చే. चोली के पीछे चोली के దొరికి चोली के అది ఆ song. चोली के पीछे కొలిపిచ్చి మొండి మొగుడు. మొండి మొండి మొగడు మొండి మొగుడు రైట్ ఆన్సర్. హిప్ హాప్. హిప్ హాప్ నీ మొహం హిప్ హిప్ హాప్ హిప్ హాప్ బాల్ రూమ్ డాన్స్. బాల్ రూమ్ డాన్స్ బాలు బాల్ బాల్ రూమ్ బాలు రూమ్ రూమ్ డాన్స్ రూమ్ క్యాట్ డాన్స్ క్యాట్స్ డాన్స్ గొర్రె తోక బెత్తడు. గొర్రె తోక దొంగ గొర్రె తోక గొర్రె 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 కొండే. గొర్రె కొట్టే గొర్రె తోక దొంగ గొర్రె తోక కొండవిటి దొంగ కోతి దొంగ కోతి దొంగ. జేబు దొంగ విన్నాను, చిల్లర దొంగ విన్నాను, కోతి దొంగ అంటే వాడు కోతుల్ని ఎత్తుకెళ్తూ ఉంటాడా? వెరీ గుడ్, వెల్ ప్లేడ్ సూపర్. గొర్రె తోక బెత్తెడు చెప్పలేదు.
బాల్ రూమ్ డాన్స్ చెప్పలేదు. హిప్ హాప్ చెప్పా. మొండి మొగుడు చెప్పావు. చోళీకే పీచే చెప్పలేదు. నచ్చెవరా రాజా చెప్పలేదు. పేడమూతి వెదవా చెప్పావు. ముళ్ళ పంది చెప్పావు. సో మొత్తం ఎన్ని ఆన్సర్స్? 4 రైట్ ఆన్సర్ ఇచ్చావు. 400 పాయింట్స్. తందానా మనం గెలిచాం. ఇప్పుడు తానాకి మనం పనిష్మెంట్ ఇవ్వాలి. ఏమి ఇద్దాం? మీరే చెప్పండి. భార్గవ్ కదా తిను. భార్గవ్. భార్గవ్ చేత క్లాసికల్ డాన్స్ చేపిద్దాం. కమాన్ భార్గవ్. తెలిస్తే ఆచార్య గురు మహాదేవులు అందరూ కలిసి మన ఇద్దరు కలిసి కొడతారు. వెరీ గుడ్, వెల్ డన్. సో తానా 100, తందానా 400. వెరీ గుడ్. ఒకవేళ మీరు ఈ షో చూడడం కుదరకపోతే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/ETV+India. And the name of the show, Kick. తానా తందానా ఆడుతున్నారు ఇవాళ మా కిక్ షో. అండ్ ఒకళ్ళు 100లో ఉన్నారు, ఒకళ్ళు 400లో ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు, నేనున్నాను మీకు. ఈసారి నుంచి నేను మీకు సపోర్ట్. ఓకేనా? వెరీ గుడ్. మిమ్మల్ని ఎట్టి పరిస్థితితో 400 దగ్గర తీసుకొస్తాను. ఇలాగే చెప్పా చాలా రోజుల నుంచి అందరికి. సో ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఒక అమ్మాయి, మీ గ్యాంగ్ నుంచి ఒక అమ్మాయి ఈ బెలూన్ మీకు కూర్చుంటే స్క్రీన్ మీద వీడియో ప్లే చేస్తాం. ఆ వీడియో అయిపోయాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు గో అంటాను. మీరు క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడున్న డైమండ్ తెచ్చి నా చేతికి ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. కరెక్ట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. సో వీడియో జాగ్రత్తగా చూడండి. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రండి, మీ గ్యాంగ్ నుంచి రండి. సో కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఆ స్పాట్ మీద బెలూన్ పెట్టుకుని కూర్చోమా. జాగ్రత్త, ముందుకు పడతారు. ముందుకు పడినప్పుడు ముందు వరుస ఊడిద్ది, అందుకని హాప్ చేయండి. ఈడ్చుకుంటూ వెళ్తే ముందు పడిపోతారు. హాప్ చేస్తేనే కౌంట్ చేస్తాను. బాగా చెప్పాను, వెరీ గుడ్. సో ఇప్పుడు తానా తందానా బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో, హియర్ వి గో. చూసి నడువురా. ఫామ్ ఫిల్అప్ చేయండి. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాప. ఓకే పాప. థ్యాంక్ యూ. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరెవరు సార్? నేనెవ్వరా? ఈ బాబు మీరు చూసిన ఈ సీన్ లో బ్రహ్మానందం గారు తిరుపతి ప్రకాష్ గారిని ఎన్నిసార్లు గుద్దారు? గో. పర్లేదురా ఆమె. పర్లేదురా అమ్మ.
వెరీ గుడ్. సో ఇప్పటి వరకు కిక్ లో చాలా మంది చాలా వెరైటీగా వెళ్ళారు ఈ బెలూన్ మీద. మీ అంత వెరైటీ కూడా నేను చూసుండ గానీ ఈవిడ వెరైటీ చాలా బాగుంది. ఎవరైనా ఇలా గెంతుతారు, ఈవిడ సైడ్ లో గెంతుకుంటూ వచ్చింది. అసలు ఆ బెలూన్ మీద అలా చాలా కష్టం, నువ్వు చేయగలిగావు. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ కమాన్, తొందర చెప్పు. 5 4 3 2 1 ఆన్సర్. ఆన్సర్ కమాన్ కమాన్, సేట్ ఐసే కమాన్ కమాన్ కమాన్. ఆన్సర్ 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 ఆన్సర్. అడుక్కుంటాను, భయపెట్టడం ఏంటి? చెప్పమ్మా ఆన్సర్. 3 times. 3 times అంటున్నారు. ఆయన బ్రహ్మానందం గారు తిరుపతి ప్రకాష్ గారి కడుపులో గుద్దినవి. రైట్, లెట్స్ సీ. కంగ్రాచులేషన్స్, -100 points. తానా మనం 100లోనే ఉన్నామమ్మా, తందానా మనం 300లకు వచ్చాం. ఓకే, మీరు చేయగలరు. ఎస్, ఇంకొక 3 చేస్తే 0 వెళ్ళిపోవచ్చు మనం. ప్రాబ్లం లేదు, మీరు ట్రై చేయండి. మీరు కూడా ఒక్క తప్పని సార్, మీరు దాన్ని 0 చేయగలరు. ఏమైనా చెయ్యాలి మనం. నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, మీరు చేయగలరు. ఓకే, సో బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో, హియర్ వి గో. చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే ఏం లేదు, ఏంట్రా ఏ ప్రెస్ గడితే ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ 2. ఓకేనా? నీ ముఖం మండ ఉన్నపోతున్న అరుపేమిట్రా. నెంబర్ 3. వస్తున్నాను రోయ్. ఆర్నీకుండు పగలా, ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావా? నెంబర్ 4. ఓయ్ ఏంట్రా ఓయ్, నువ్వేమన్నా నా పెళ్ళాడివా? నిద్ర మొత్తం వెళ్తావా? నెంబర్ 5. ఊరి కోతి వేదవా, వచ్చాను సార్ అనాలిరా. యా. నెంబర్ 6. క్యాబే. క్యాబేయా? బే ఏంట్రా బేవర్ చదవా? చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరడిగితే బోసుడీకి అని తిడతావురా? రేయ్, నాటోలు చేస్తా. చెప్పా. నా పేరు బోస అండి, ఇంటి పేరు డీకే అండి. 2 కలిపితే బోసడికే కదేటండి. ఓరి చవట, బోసుడీకే కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. నెంబర్ 7. తొక్కలే తొక్క, నీకు తాలేదు తొక్క. టికెట్ గా. నెంబర్ 8. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. మీరు చూసిన ఈ సీన్ లో బాబు మోహన్ గారు ఎన్ని రోల్ నెంబర్స్ వరకు పిలిచారు? గో. అలా కదా, జంప్ జంప్. ఆన్సర్ 8 రోల్ నెంబర్స్ వరకు పిలిచారు. రైట్ ఆన్సర్, 200 points. దూరంగా రంగా దొంగ నాకు కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా. నెంబర్ 1. అదే ఏం లేదు, ఏంట్రా ఏ ప్రెస్ గడితే. నెంబర్ 2. ఓకేనా? నెంబర్ 3. వస్తున్నాను రోయ్. ఆర్నీకుండు పగలా. నెంబర్ 4. నెంబర్ 5. నెంబర్ 6. క్యాబే. క్యాబేయా? నెంబర్ 7. తొక్కలే తొక్క, నీకు తాలేదు తొక్క. టికెట్ గా. నెంబర్ 8. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. రీప్లేసా? వద్దా? చాలా ఇంత ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నువ్వు మానేసాం, ఫస్ట్ నుంచి ఆడతాం మళ్ళీ. పర్లేదా? ఓకే, చేంజ్. ఇటు సైడ్ ఆడతారా, చేంజ్ చేసుకుంటారా? ఆడేస్తారా? వెరీ గుడ్. ఒకసారి పడ్డారు కదా, ఆడతారా ఆవిడ? ఓకే, తానా తందానా 2 సేమ్ గా 300. సో
ఎన్ని వీడియోలు అయ్యాయి? 2 2 అయ్యా. 2 అయ్యాయి. సో థర్డ్ వన్, గెట్ రెడీ. స్కోర్లు తారుమారు అవ్వచ్చు ఇప్పుడు. థర్డ్ వీడియో. బావా నువ్వు ఇలా నోట్లు కుక్కలా వాసన చూస్తుంటే పాతికేళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ వెళ్ళు? క్యాబరే డాన్సులు మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. ఆ మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే 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 గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. డాన్స్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. ఈజీగా అడుగుతా, చాలా సింపుల్ గా ఉంటుంది, మనం సీరియస్ చూడకు. సో క్వశ్చన్ అడగగానే గో అంటాం, గో అనగానే వెళ్ళిపోయి వచ్చాలి. బాగా వెళ్తేనే కరెక్ట్. ఓకే, మీరు చూసిన ఈ సీన్ లో గోడ మీద ఒక జంతువు పేరు రాసింది, ఏంటది? గో. పాస్ అయిపోతే నీ పాయింట్ వస్తుంది కదా. ఓకే, ఆన్సర్ జింక. జింక. గోడ మీద జింక రాస్తుంది అని అంటున్నారు. కాదు, గోడ మీద గాడిద అని రాస్తుంది. -100. జంక్షన్ కాడా ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వల పాలెం జంక్షన్ కాడా టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టుముట్టి కొడతలు తీసాడే. ఓకే, సో కొంచెం టఫ్ గా అడిగాను కదా, నెక్స్ట్ ఇంకొంచెం టఫ్ అడుగుతానైతే. సో లాస్ట్ వీడియో తానా 300, నువ్వు ఒక్కమ్మ తందానా 200. ఏం పర్లేదు, ఈసారి లాస్ట్ క్వశ్చన్ ఫుల్ సపోర్ట్ మీకే. రైట్, నేను ఇక్కడే నుంచి జీరో రానికా? జీరో రాదు, -100 అంతేనా? సో తానా తందానా లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. స్కోర్స్ లీడ్ లోకి రావచ్చు ఇప్పుడు. ఆల్ ది బెస్ట్. లాస్ట్ వీడియో. సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కడుగు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. దాని వల్ల పడు కాళ్ళు విరిగిపోతాయి. చంద్రదేవుడు అక్క అక్కడ దూరిందక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తులు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతా తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నాకు నువ్వు డబ్బులు తీసుకొచ్చేసాయి, సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. పెడతారా ఇంతకెవడురా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క. నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో లుంగీలు ఎంతమంది కట్టుకున్నారు? గో.
ఓకే వెరీ గుడ్ ఇప్పుడు సో ఆన్సర్ ప్లీజ్ 3 4 కన్ఫర్మ్ అయితే సో మీరు చూసిన ఈ వీడియోలో లుంగీలు కట్టుకున్న వాళ్ళు 4 రైట్ 4 is the right answer. రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుండే ఈ కన్నెతు పాకి లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి చూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళోకి వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా బుర్రెకి వందల కొద్ది వందల రద్దీ ఎగబడతా పైకి తానా 500 తందానా 200. ఫస్ట్ రౌండ్ లో మీరు బీభత్సమైన లీడ్ లో ఉన్నారు. సెకండ్ రౌండ్ కి వచ్చేటప్పుడు మొత్తం తారుమారు అవుద్దని చెప్పాను, అలా తారుమారైంది. ఆవిడ చివరిదాకా వచ్చింది. నేను డైమండ్ ఆవిడ దగ్గర తీసుకోకుండా కూడా ఈవిడ అడిగితే నాకు ఆన్సర్ తెలియదు, చెప్పి ఉండ పోగొట్టుకునే కన్నా ఎందుకని. ఓకే ఓకే వాళ్ళకి ఇచ్చినా పర్లేదుగా మంది పోవడం ఎందుకు. తానా తందానా. ఇప్పుడు మనకున్న పరిస్థితుల ప్రకారం 3వ రౌండ్ లో మీరు గెటప్ వేసుకోవడానికి బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చాక ఆ గెటప్లు చూసి ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసి మీకు సిచ్యువేషన్ ఇస్తాం. ఆ సిచ్యువేషన్ మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీకు పాయింట్. రెడీ? సో మీ దాంట్లోంచి ఎవరు బయలుదేరి వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. అండ్ థర్డ్ రౌండ్ జంబలకడి పంప. తానా గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి 2 వెళ్ళారు, బాగా ప్రిపేర్ వస్తున్నట్టున్నారు, వాళ్ళని పిలుద్దాం. పడతారు ఇప్పుడే ఆటో గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాకు అద్భుతమైన ఐడియా తట్టింది. ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్, సో మీ ఆటో ఎక్కడానికి ఒక పాష్ పాప వచ్చింది విత్ గెడ్డం. ఓకే, సో ఈ పాష్ పాప ఆవిడ స్టైల్, మీ ఆటో వాళ్ళ కష్టాలు అన్ని కలిపి ఒక సిచ్యువేషన్ లో మాకు చూపించండి. ఓకే, నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి మంచోళ్లకు మంచి వాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగు వాణ్ణి మచ్చలేని మనసు వాణ్ణి నేనెప్పుడైనా అందరికీ సొంతవాణ్ణిరా. నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి. ఏం ఆటోనో ఏమో రాబాయ్, అందరూ ఏసీ బస్సులు వచ్చినప్పటి నుంచి ఏసీ బస్సులు వెళ్తారు, షేర్ ఆటోలు వెళ్తారు. నా ఆటో ఎవరు ఎక్కరేంది రాబాయ్, ఎప్పుడు బాగుపడతానో ఏమో ఈ లెక్క అయితే ఏందో ఏమో. ఏముందా మడేసో చాలు, లైఫ్ అంతా బిందాస్. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి? నేను మంచు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళాలి. మంచు మోహన్ బాబు, ఓకే నేను తీసుకెళ్తాను, మంచిగా తీసుకెళ్తాను, రండి ఎక్కండి. ఎంత అవుతుంది? మీ టైం మీద 5 రూపాయలు తక్కువైనా పర్లేదు, 1000 రూపాయలు ఇవ్వండి. అలాగే ప్రభాస్ వాళ్ళ ఇంటికి, మహేష్ బాబు వాళ్ళ ఇంటికి, అలాగే కిక్ షో కూడా వెళ్ళాల్సి వస్తుంది. అట్లనే నేను తీసుకుపోతారండి. మొత్తం ప్యాకేజ్ ఎంత అవుద్ది? 20,000 అవుతుంది అంతే. 20,000 వ్యారీ చెప్పి నేను వేసుకున్నంత ఫ్రాక్ కూడా లేదు అంత కాస్ట్. ఎక్కండి, నేను తీసుకుపోతాను. ఓకే, హే చాలా మెల్లిగా తీసుకెళ్ళి, గుంతలో పెట్టుకున్న మేకప్ అంతా రాలిపోతుంది. అబ్బా సరే, అవును అడిగిన మంచు లక్ష్మి వాళ్ళు ఇల్లు వచ్చేసి. ఇదేనా మంచు లక్ష్మి గారి ఇల్లు? ఆయన ఇంటి పేరులాగా ఇల్లు కూడా చాలా చల్లగా ఉంది. ఆహా సరే, పని చూసుకో ఫస్ట్ అయితే, పని చూసుకో. ఏంది దిగుతావా? లేదు. మళ్ళా హలో లక్ష్మి, ఎక్కడున్నావే? నేను మీ ఇంటి దగ్గర ఉన్నా. ఓ షట్, ఇంట్లో లేవా? నేను మీ ఇంటి దగ్గరికి వచ్చానే. సరే నాకు తెలిసి ఉండదని నడుగా. అల్లేడికి ప్రభాస్ వాళ్ళ ఇంటికా? చలో వచ్చేసింది ప్రభాస్ వాళ్ళ ఇల్లు. ఇదే ప్రభాస్ కాడ. ఆ ప్రభాస్ నీకు బాల్కనీ నుంచి హాయ్ చెప్తుంటాడు. ఇదే ప్రభాస్ కాడ ఇల్లు. ఆయనలాగా ఎంత హైట్ ఉందో. అబ్బా సరే మళ్ళీ చెప్పు, పోతాను. ఆయన కండలు చేసి బోర్ కొట్టేసింది. అబ్బా వేరే ఇంటికి వెళ్దాం పద.
సరే చలో నాడు మహేష్ బాబు వాళ్ళు ఇల్లు వచ్చింది. అందులో నమ్రత ఉంటదా? ఉంటుండొచ్చు. నమ్రత వాళ్ళ ఇంట్లో ఉంటే మహేష్ గారికి నాతో ఎంత ఏం పని ఉంటది? సరే పైన కిక్ షోకి వచ్చాం చెప్పు. ఇదేనా కిక్ షో? చాలా బాగుంది సెట్టింగ్. అయ్యో చీకటి పడిపోయింది, నాకు ఇప్పుడు మూడ్ లేదు. ఇక్కడ హోటల్ ఎక్కడ రూమ్ దొరుకుతుందా? హోటల్ ఎందుకు ఇక మా ఇంటికి తీసుకుపోతాడు. మీ ఇంటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. అరే ఏం కాదు, నీకేం కావాలి కొనిస్తా, మంచిగా చూసుకుంటాడు. వద్దు వద్దు, నేను అసలు ఇప్పుడే ఫారెన్ నుంచి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లది. అరే వెళ్దాం రా, నీకేం కావాలి పోదాం. గుంట లాక్కెళ్ళిపోతుంది, అడక లాక్కెళ్ళిపోతున్నావు. చిన్నపిల్లని చేసి నన్ను గుంటకాన గుంటడా ఆటోడు అని చెప్పి లాక్కెళ్ళిపోతుంది, గుంజిపోతున్నావు అయితే. వారిని ఇంతసేపు మంచి లక్ష్మి డూబ్ లాగా యాక్ట్ చేసి ఇప్పుడేంది ఒరిజినల్ బయటకు వచ్చినట్టుంది. అలాగంటే సినిమాలో ఛాన్స్ ఇస్తారని బక్రా చేద్దామని చేసా, చివరికి నేనే బక్రా అయ్యాను కదా. ఓర్ దినేశాలు చాలా బాగుందమ్మా. పౌడర్ వేసుకుని సెంటు కొట్టుకుంటే పాస్ అయిపోరు అని చెప్పి చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్. అండ్ తన గ్యాంగ్ సూపర్. తందానా మీ ఇద్దరే ఉన్నారండి ఆయన. మీ తగిట ఇంకా ఇద్దరేరి రెడీ అవుతున్నారా? ఓకే, లెట్స్ వెల్కమ్ దేవ్. నిన్ను చూస్తే గుండె జారే, నిన్ను చూస్తే కన్ను జారే, నిన్ను చూస్తే చెయ్యి జారే, నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే చెంగు జారే, నిన్ను చూస్తే కాలు జారే, నిన్ను చూస్తే ఏనుపుల్ల మీద ఖర్చు కప్పినట్టున్నాడు ఈయన. భలే ఉంది, సూపర్ గా ఉంది, బాగా సెట్ అయింది. మామూలుగా సిగ్గుపడినప్పుడు చీరనిలా కొరకమని చెప్పారన్నమాట. అతనికి చీర అందట్లేదు, అదే జుట్టును కొరుకుంటున్నాడు ఆయన. వెరీ గుడ్, బాగుంది, విగ్గు కూడా గట్టిగా. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటంటే, మీరు ఇంటి ఓనర్, మీ ఇంటికి వచ్చిన రెంట్ కోసం వచ్చిన అబ్బాయి మీరు. ఓకే, మీకు తెలుగు రాదు, ఇది వేరే భాష, రైట్? సో వేరే భాషతో మీరు ఇంటి రెంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తితో కష్టాలు. ఓకే, మ్యాటర్ దేనా? ఊపకు ఊడిపోద్ది. ఓకే, ఇంటికి కిరాయి ఇద్దామంటే ఎవ్వరు వస్తలేరు. ఇయ్యాలని వస్తారో రారో చూద్దాం. చెప్పయ్యా ఎవరు? నమస్కారం. శనగిదిరా శనగల్లో పుట్నాలు అయిపోయినాయి మా ఇంట్లో. హవారియా ఏమంటున్నావు అర్థం అయితలేదు. వచ్చినావు బిడ్డ? బెంగళూరా? మా చిన్న బిడ్డ గానే ఉంటది. అవు మొన్న ఎలక్షన్ లో ఎవరు గెలిచిర్రు సర్పంచ్ గా? నారాయణ గెలిచిండా? ఎవరు? ఏంది ఏమైంది? అల్లా మారయ్య మనే సిక్కుతా మన్ననా? ఏమన్నే? మన్న ఒకడు ఉంది, తీసుకోపో. ఇల్లు ఉన్నది, నా మొగడు ఉంటాడు, నా బిడ్డ ఉంటది, ముగ్గురు. నువ్వు సింగిల్, పెళ్లి కాలే నీకు? నన్ను చేసుకుంటావా? నల్ల మారయ్య నాకు మొగడు ఉండు. రూమ్ సిక్కుతా సింగిల్ రూమ్. నాకు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. సింగిల్ రూమ్, ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, బెంగళూరు. గవర్నమెంట్ నుంచి వచ్చినావా? ఏం చేస్తావు గవర్నమెంట్ లా? మెడికల్ రీసెర్చ్. అవునా? గోళీలు ఇస్తావా? అంటే నాకు దగ్గు నొప్పి. కొడతానే. ఏంది ఇస్తావా? కొడతావా నన్ను? అయ్యో నా మొగుడే కొట్టలేదు, నువ్వు కొడతావా? మారయ్య మనే కొడు ముంచే. అందుకు ఏంది అర్థమైతలేదు, జర చెప్పు, సమజేటట్టు చెప్పు. మనే బేకు టూలెట్ బోర్డ్ మా మొగుడు పెట్టి, నువ్వు ఇప్పుడే పెట్టి రెంట్ పే అయిపోయి రెంట్. నువ్వు పేయా? ఎంత పే? అది నీవేం బేకల్లా? నువ్వు ఏం చేస్తావు? నీకు ఎంత జీతం? 5 lakhs. 5,000 అన్న షీప్ గా మా షెడ్ వానికి వస్తే 10,000. Damn lady, she's 5 lakhs. 5 లక్షలు. 5 zeros. 5 లక్షలేనా? మా ఓన్కి వస్తే 10,000. I get మా మూడో incentives. కొడుకుకి. నారాయణ నారాయణ గా సంతుడు ఉంటాడు, పో. పెళ్ళైందా నీకు? ఆగ్లిలా. I'm still single. పెళ్లి చేసుకోలే? ఇయ్యరా నీకు ఎవరు? You know, there totally 1,000 people follows me, you know. అవునా? 1000 మందేనా? మా ఓన్కి అయితే లక్షల మంది వేట పడతారు. నాకు బిడ్డ ఉంది, పెళ్లి చేసుకుంటావా మళ్ళా? బిడ్డ మొగుడు ఆయన. She's so awesome. చక్కదనం ఉంది. ఓ కళ్ళజోడు. Studies. 10వ తరగతి చదివింది. 10వ తరగతి చదివింది. అప్పట్లో 10వ తరగతి అంటే మస్తు. మెడికల్ స్టూడెంట్. మెడికల్? ఏ గోళీలు ఇస్తావా?
కొడతాను మారే మత్త గోళీలు ఇస్తావా మా బిడ్డ? గోళీలు కాదు, పెళ్లి చేసుకో. పెళ్లి నిమ్మన్నా నన్ను కాదు, నాకు మొగుడు. మా బిడ్డని చేసుకో. అవునన్నా. 1 లక్ష కట్నం ఇస్తా. ఐ నీడ్ 1 crore dowry. లక్ష రూపాయలు ఇస్తా. సైకిల్ పెడతా, మంచి సైకిల్ పెడతా, బండి బాసాన్లు పెడతా. తీసుకో మా బిడ్డని. I need 1 crore as dowry and I need a BMW. 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు ఇస్తా అంటే వద్దంటే ఏంది అయ్యా? ఆ బిడ్డ మంచిగా ఉంది, అవో చూడు నా లెక్కల్లో ఉంది. 48 zeros totally. 1,05 zeros. 1,05 జీరోలు ఎక్కువ, 8 తక్కువ. Call your daughter or tell her ఆ పెళ్లి what చేసుకో. price you fix. Dowry. 1 లక్ష రూపాయలు ఇస్తా, సైకిల్ మోటార్ పెడతా, కిలో ఇనుప సామాన్ పెడతా, బిందె పెడతా, అంతే. ఇంకేమి ఇయ్యనే. 1 రూమ్ ఇస్తా. అదే బిందెలు కూడా తెలియదా? నీళ్ళు పట్టుకపోతారు. మా ఊర్లో గిట్లనే ఉంటది. Okay, then increase some at least 10 lakhs. 10 లక్షలు నేను ఇయ్య. 6 zeros. 1 లక్ష ఇస్తా, చేసుకుంటా. 1 more zero, no? 10 lakhs. సరే అన్నం ఇక ఇస్తా. 10 లక్షలు ఎత్తు అటు వేసి ఇక. ఏది బేరాలాడుతున్నారు ఏంది ఇక్కడ రైతు బజార్ లాగా? పెళ్లి కొడుకు ఫర్సేలా. వెరీ వెల్ డన్, సూపర్. తందానా చాలా బాగుంది నాయన, అద్భుతంగా కుదిరింది. స్కిట్ అసలు ఎందుకు చేసాం, ఏం చేసాం, ఎలా చేసాం అనేదే తెలివి కూడా బలి అయిపోయింది. బాగా జరిగింది, వెరీ గుడ్. లక్ష్మీ, మంచు, ప్రభాసు, మహేష్ బాబు ముగ్గురిళ్ళకి తీసుకెళ్ళి పాపం ఆటో డ్రైవర్. సో ఆఖరి లాస్ట్ కిక్ ప్రోగ్రామ్ కి వచ్చారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. మీ స్కిట్ కూడా చాలా బాగా పండింది, అది ఇంపార్టెంట్ మెయిన్. అండ్ ఇంత బాగా చేసిన తర్వాత నాకు తెలిసి 100 out of 100. సూపర్. సో తానా మీ స్కోర్ 600, రైట్? మీరు కూడా చాలా బాగా చేశారు. కన్నడ అది ఇంటి రెంట్కి వచ్చారు, అంతా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కంక్లూజన్ కూడా చాలా బాగుంది. మీకు 200 పాయింట్స్. తానా తందానా ఈక్వల్, కొంచెం దగ్గరలో ఉన్నారు. అక్కడ దాకా లాగడం జరిగింది. సో ఇటు 600, ఇటు 400. ఇప్పుడు మనం 4th రౌండ్, నలుగురు కలిసి ఆడతారు. 90 seconds టాస్క్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ రాసినంత టెన్షన్ వస్తుంది మీకు, కానీ జాగ్రత్తగా ఆడండి, గెలిచేస్తారు. ఎవరు గెలిస్తే వాళ్ళకే టైటిల్. సో లాస్ట్ రౌండ్ రెడీయా? రెడీ? లెట్స్ స్టార్ట్. కస్కొన వాస్కోడిగామా. తానా తందానా మీరు 600, మీరు 400. వెరీ గుడ్. ఈ లాస్ట్ రౌండ్ లో 90 సెకండ్ల టైం ఉంటుంది. మీ నలుగురు ఆడతారు. ఇప్పుడు అంటే ఈ కాలంలో టెంపుల్ రన్లు, క్యాండీ క్రష్లు వచ్చాక ఇలాంటి ఆటలన్నీ మర్చిపోయారని నేనే మళ్ళీ తీసుకొచ్చాను. చాలా సింపుల్. చిన్నప్పుడు ఆడింది గుర్తుందా? తొక్కుడు బిల్ల. ఇది తొక్కుడు మూత. ఓకే, సో ఈ మూత ఉందే, ఈ మూత నేల మీద వేసుకుని ఒక కాలుతో కుంటుకుంటూ దాన్ని తన్నుకుంటూ జిగ్జాగ్ ఆర్డర్ లో ఈ పిల్లర్స్ ని దాటుకుని ఆ వైట్ లైన్ కూడా మీరు కూడా దాటి దీన్ని బయటికి తీసుకెళ్ళాలి. ఒకవేళ స్టేజ్ దాటి కింద పడిపోతే కౌంట్ ఉండదు. అది తెల్ల లైన్ దాటినవే కౌంట్ చేస్తాం. మీరు తెల్ల లైన్ దాటి దాన్ని తంతేనే కౌంట్ అవుతుంది. ఇక్కడ నుంచి తన్నా కూడా వెళ్తుంది తెల్ల లైన్ దాటి. ఓకే, సో 90 seconds లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు. అండ్ ఎన్ని మూతలు అక్కడ దాకా వెళ్తే అన్ని 100 మీకు వస్తాయి. రైట్? సో రండి నలుగురు, కమాన్. సో ఫస్ట్ మీ నలుగురులో ఎవరు ఆడతారు? ఫస్ట్ ఆర్డర్ 1 2 2 3 4 లైన్ లో నుంచి ప్రసాదం పెడతారు. లైన్ నుంచి ఇది వచ్చి వెళ్ళానని చెప్పబడి. ఓకే, సో మీరు ఇక్కడి నుంచి తనడం మొదలెట్టి ఎల్లోకి రైట్ నుంచి బయలుదేరి, బ్లూకి లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళి, పింక్ నుంచి రైట్ లోంచి బయటకు వచ్చి అక్కడ తన మీరు ఎప్పుడైతే వైట్ లైన్ దాటారో దీన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తారు. రైట్? ఓకే, సో 90 seconds. వీళ్ళు ఆడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మధ్యలో కాలు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, కానీ ఇంకో కాలు కింద ఉంటుంది. ఎనీ సింగిల్ లెగ్తోనే ఆడ. రైట్? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 పగడో. మగపిల్లలు ఆడుతుంటే ఎంత బాగుందో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో. సాక్స్ వేసుకుని ఆడుతున్నా అమ్మా. నలుగురిలో లేక నువ్వు కోడి వీరపట్టు పట్టరా, ఆకు పొట్టు దాటరా. మెల్లగా తన్నండి అమ్మా.
దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పకడో పకడో రేపు నీకు టైమ్ సో మొత్తం 5 మూతలు వెళ్ళాయి 500 పాయింట్లు వచ్చాయి మీకు వెరీ గుడ్ స్కోర్ మీ దగ్గర ఇందాక 600 ఉంది ఇప్పుడు 500 1100 అయింది వెరీ గుడ్ మీ దగ్గర 400 ఉంది మీరు 8 మూతలు తీసుకెళ్తే అక్కడికి మీరు గెలుస్తారు ఈ టైటిల్ చాలా ఈజీ చూసారు కదా అడ్డం గట్టిగా తంతే మీకే టైం వేస్ట్ అవుతుంది కొంచెం కొంచెం తన్నుకుంటూ వెళ్ళాలని అర్థమైందా రైట్ రండి నలుగురు ఆర్డర్ లో ఫస్ట్ ఎవరు సెకండ్ థర్డ్ ఫోర్త్ దద్దోజనం పెడతారు లైన్ లో ఉండండి ప్లేట్లు పట్టుకుని ఇలా వెళ్ళి బ్లూ కి లెఫ్ట్ లోంచి వెళ్ళి పింక్ కి రైట్ లోంచి నువ్వు వైట్ లైన్ లో తన్ని వైట్ లైన్ బయటికి వెళ్ళాలి ఎక్కడైనా బయటికి వెళ్ళిపోతే ఆర్డర్ మళ్ళీ అక్కడికే రావాలి రెడీయా మెల్లగా తన్నుకోండి 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర ఎందుకైనా మంచిది ఫస్ట్ మూత ముద్దు పెట్టుకుని విసురుకో రెడీ కిందేసి తొక్కిన ముద్దులు పెట్టుకుంటావా your time starts in 3 2 1 go పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పకడో పకడో ఇప్పుడు లోపలికి వెళ్ళు పకడో 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 చూడు ఈ అబ్బాయి ఆడతాడు చూడు ఎంత బాగా ఆడతాడు నేనే నేనే తెలుస్తాడో పేడో ముసుగున దాగినదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఆస్కులన్నీ లాగేరో బయట తీసుకురావాలి బయట తీసుకురా ఇప్పుడు లోపల తీసుకెళ్ళు అగడ చాటుషారో మిస్టరీకో పాడో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదరా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో వెరైటీ ఆడుతున్నారు ఇట్లా పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పకడో పకడో నువ్వు కూడా వెళ్ళమ్మా ఇంకెందుకు కష్టపడతాను 1 2 3 4 5 5లో ఒకటి బోర్లా తిరిగింది కాబట్టి మొత్తం 5 అన్నమాట సో 5 అంటే మనకి 500 వచ్చాయి మన దగ్గర ఇందాక 400 ఉన్నాయి సో మొత్తం కలిపి 900 వచ్చాయి వాళ్ళు 1100 సో ఇచ్చేద్దాం వాళ్ళకి మీరు అంటే ఇద్దాం ఇలా ఇచ్చేయను ఇలా ఇచ్చేయండి ఓకే కంగ్రాచులేషన్స్ వినర్స్ Jackie Chan, he's the king of the Andhra. His place is a movie Hyderabad, and she is baby girl Sandra. Hai sari gama padanissa, aur kharo kharo zara jalsa. Jalsa. Hai sani dapa magaresa, aur kharo kharo zara jalsa. Jalsa. Dilsa dilsa dilsa. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్ థ్యాంక్ యూ బాగా షాపింగ్ చేయండి అండ్ అలాగే మీకు కూడా అండ్ ఇలాగే హ్యాపీగా ఎనర్జెటిక్ గా సూపర్ సక్సెస్ఫుల్ గా మీ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఓకే మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను అంటే దిస్ ఇస్ ప్రదీప్ థ్యాంక్ యూ Sani daba magaresa, are karo karo zara jalsa. One more time, jalsa. That's right, that's right. Height entuntado, pula vallani piste. అమాంతము అలా అలా
వస్తాడో